హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నా ఛానల్లో ఒక కొత్త వీడియో అయితే చూపించబోతున్నాను. సో మరి ఆ వీడియో ఏంటి అని తెలుసుకోవాలని ఉందా? తెలుసుకోవాలంటే మరి తెలుసు కదా, ముందు వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరీ ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ స్పెషల్ వీడియో ఏంటంటే ఇది ఒక ఫేమస్ టెంపుల్ గాయ్స్. ఈ ఫేమస్ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ 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 మజ్జిగౌరమ్మ అమ్మవారి ఆలయం అనమాట. మరి ఈ ఆలయంకి ఎంతమంది వచ్చారో నాకైతే తెలియదు, కానీ మీలో ఈ ఆలయం దర్శించుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి తప్పకుండా ఒక్కసారి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. ఎందుకంటే ఇక్కడున్న అమ్మవారు కోరిన కోరికలు నెరవేర్చే తల్లి అంట. ఎవరైనా వచ్చి వారి మనసులో ఉన్న కోరికలు మనసు పూర్తిగా కోరుకొని అమ్మవారి దగ్గర అడిగినట్లయితే అమ్మవారు తప్పకుండా వారి కోరికలు నెరవేరుస్తారని అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. సో మరి మీలో ఎవరైనా రాని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒక్కసారి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. మరి ఈ ఫేమస్ టెంపుల్ ఎక్కడుందో మరి తెలుసుకుందామా? ఈ ఫేమస్ టెంపుల్ ఎక్కడుందంటే ఒరిస్సా బోర్డర్ అయినటువంటి రాయగడ అనే గ్రామంలో శ్రీ 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 మజ్జిగౌరమ్మ అమ్మవారి దేవాలయం అయితే ఉంది గాయస్. సో ఒక్కసారి వచ్చి అందరూ అమ్మవారిని దర్శించుకోండి. మరి ఇదైతే లోపల గుడిలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ మార్గం అనమాట. ఈ ఎంట్రన్స్ మార్గం నుంచే మనం అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికైతే వెళ్ళాలి. మరి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే ఖచ్చితంగా అమ్మవారిని అయితే వీడియో తీయనివ్వరు, ఫోన్లు తీసేసుకుంటారు. కాబట్టి నేనైతే బయట నుంచి అమ్మవారి దేవాలయం అనేది చూపిస్తున్నాను. సో వీడియో తీయడానికి వాళ్ళు మనకి యాక్సెప్ట్ చేయరన్నమాట. మరి అమ్మవారు ఏ విధంగా లోపల ఏ విధంగా ఉంటారు, ఎలా ఉంటారు మరి అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి సో బయట అమ్మవారి ఫోటో అయితే ఉంది. నేను ఆ ఫోటోని మీ అందరికీ ఈ వీడియోలో చూపిస్తాను. మరి ఆ ఫోటోలో ఉన్న మజ్జిగౌరమ్మ అమ్మవారిని చూసి మీరందరూ మనస్ఫూర్తిగా ఒక్కసారి అమ్మకి దండం పెట్టుకొని అమ్మని దర్శించుకోండి. చూడండి గాయస్, మరి ఈ విధంగా అయితే అమ్మవారు ఆలయంలో కొలువై ఉంటారు. మరి అమ్మ ఆశీస్సులు మీ అందరిపై నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు అయితే నా వీడియో ఎంతో ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో